చంద్రబాబుతో పొత్తు చారిత్రక అవసరమంటూ ముందు నుంచి ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్. ఒకవైపు ఎన్డీఏలో ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో పొత్తు. దీనికి చిత్ర విచిత్ర థియరీలు చెప్పిన పవన్ కళ్యాణ్. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్. ఆగమీగల మీద రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ బాబుకు నేనున్నానంటూ భరోసా. ఆత్మగౌరవం నిలబడేలా పొత్తుల్లో భాగంగా సీట్లు వస్తున్నాయంటూ క్యాడర్ కు ఇన్నాళ్లు నమ్మబలికిన పవన్ కళ్యాణ్. సీట్ల పంపిణీపై పలుమార్లు భేటీ, రాజమండ్రి జైల్లో ములాఖత్, యువగాళం ముగింపు సభలో మీటింగ్ సందర్భంగా సమావేశం. ఈ రెండు కలుపుకుంటే మొత్తంగా 7 సార్లు చంద్రబాబుతో సమావేశం. 4/9/2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో పవన్ ములాఖత్. 4/11/2023 హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంట్లో భేటీ. 17/12/2023 పొత్తులపై హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ. 20/12/2023 యువగళం ముగింపు సభలో కలుసుకున్నారు. 9/1/2024 ఎన్నికల బృందంతో బాబు, పవన్ కలిసి భేటీ అయ్యారు. ఓటర్ లిస్ట్ లో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. 13/1/2024 ఉండవల్లిలో చంద్రబాబు ఇంట్లో పవన్ భేటీ. 4/2/2024 సీట్ల సర్దుబాటుపై ఉండవల్లిలో చంద్రబాబు ఇంట్లో భేటీ. పవన్ కళ్యాణ్ తో ప్రతి మీటింగ్ కు క్రమక్రమంగా జనసేనకు సీట్లు తగ్గించుకుంటూ వచ్చిన చంద్రబాబు ఎన్ని సీట్లు పంచుకుంటున్నారో తేలక ముందే సీట్లను రా కదలరా సభలో ప్రకటించేసిన చంద్రబాబు. మోసపోతున్నామంటూ జనసేన క్యాడర్ గగ్గోలు, పొత్తుల్లో వచ్చే 2 సీట్లను ప్రకటించి తానేమీ తగ్గలేదంటూ డ్రామా. చివరకు ఇవాళ కరికట్ట ఇంట్లో మరోసారి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. జనసేన ఆశలు గల్లంతు, 1/3 సీట్లు ఒట్టిమాటి. జనసేనకు సీట్లను గణనీయంగా తగ్గించిన చంద్రబాబు ఇచ్చే అరాకొర సీట్లను తెలుగుదేశం త్యాగంగా చూపాలంటూ ఎల్లో మీడియాకు ఆదేశారు.